వెల్కమ్ టు మై ఛానల్ అశ్విత వరల్డ్. టుడే రెసిపీ సంక్రాంతి స్పెషల్ సకినాలు. ముందుగా ఒక బౌల్ లోకి 4 గ్లాసుల రైస్ వేసుకోవాలి. ఒకసారి రైస్ లో వాటర్ వేసుకొని కడుక్కోవాలి. ఇలా కడగడం వలన రైస్ కి ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. చూసారు కదా, ఇక్కడ నేను రేషన్ బియ్యం యూజ్ చేస్తూ సకినాలు అనేవి చేస్తున్నాను. నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు, కానీ రేషన్ బియ్యంతో అయితే సకినాలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇలా కడుక్కొని మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 10 అవర్స్ మినిమం నానబెట్టుకోవాలి. ఎంత నానితే సకినాలు అనేవి అంత పర్ఫెక్ట్ గా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర రేషన్ రైస్ అనేవి అవైలబుల్ లేకుంటే నార్మల్ గా మనకి డైలీ మనం తింటూ ఉంటాం కదా, ఆ రైస్ నెక్స్ట్ బాయిల్డ్ రైస్ రెండు యూస్ చేసుకొని చేసిన సేమ్ ఇలాగే క్రిస్పీగా వస్తాయి. ఇలా పెట్టుకున్న రైస్ ని మనం వాటర్ అంతా తీసేసి ఇలా ఆరపెట్టుకోవాలి. ఒక పొడి క్లాత్ పైన వేసుకొని ఒక ½ అన్ అవర్ ఆరపెట్టుకుంటే రైస్ అంతా వాటర్ అబ్జర్వ్ అయిపోయి పొడి పొడిగా అయిపోతాయి. సకినాలకి ఎప్పుడైనా మనం పాత బియ్యం యూజ్ చేయాలి, అలా అయితే మంచి క్రిస్పీగా వస్తాయి సకినాలు. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు నువ్వులు వేసుకోవాలి, 1 టీ స్పూన్ ఓమ వేసుకోవాలి. ఒకసారి బాగా కడుక్కోవాలి. నువ్వులలో ఇసుక ఉంటుంది కదా, గాలించుకోవడం అంటారు కదా, అలా గాలించుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి పిండి నేనే మిక్సీలో పట్టేశాను. ఇలా రెడీ చేసుకున్న పిండిలోకి 2.5 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. మనం సకినాల్లో యూజ్ చేసేది ఉప్పు, ఓమ, నువ్వులే కాబట్టి కంపల్సరిగా ఉప్పు అనేది పర్ఫెక్ట్ గా వేసుకోవాలి. అలాగే నువ్వులు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి సకినాలు. నువ్వులు పర్ఫెక్ట్ గా ఉండాలి, ఉప్పు కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండికి ఉప్పు పట్టేట్టు. ఉప్పు పట్టినాకనే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ అనేది అర్థం కాదు, ముందే చెక్ చేసుకున్నాక వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసుల బియ్యంతో పిండి రెడీ చేసుకున్నాను కదా, నాకు 2.5 కప్పుల వరకు వాటర్ అనేవి సరిపోయాయి. మరీ ఎక్కువ వాటర్ అనేవి పట్టదు. నార్మల్ గా మనం గారెల పిండి అయినా లేకపోతే కారపూసకైనా ఎక్కువగా వాటర్ యూజ్ చేస్తాం కదా, అలా కాదు. ఇది తడిపిండి కాబట్టి కొద్దిగా వాటర్ పడుతుంది, చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువైనా ఈ పిండితో బెనిఫిట్ ఏంటంటే మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేస్తే సరిపోతుంది. వాటర్ అంతా క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. నార్మల్ గా మళ్ళీ మనం సకినాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా అని మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకండి. ఎప్పుడైనా మిస్టేక్ లో అలా అయితే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీలో నాకు ఎన్ని సకినాలు రెడీ అయ్యాయంటే ఒక 60 వరకు వచ్చాయి. మనం బయట ఇవే సకినాలు కొనుక్కుంటే ఎంత లేదన్నా వాళ్ళు 500 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. అలా అని కొనుక్కోవద్దని కాదు, మనం ఇంట్లో చేసుకుంటే మనం హెల్దీగా ఉంటాము. అలాగే మన పిల్లలు మనల్ని చూసి మన ట్రెడిషన్ ని నేర్చుకుంటారు కదా, అందుకోసమని ఈ సంక్రాంతికి మీరు కూడా ఇంట్లోనే రెడీ చేసుకోండి. చాలా ఈజీ. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్ గా అన్ని ఇలానే చేసుకోండి, పర్ఫెక్ట్ గా వస్తాయి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పిండి నుంచి కొంచెం పిండి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మిక్స్ అనేది చేసుకుంటూ ఉంటారు. కొందరు పిండి లూజ్ గా ఉంటే సకినం అనేది ఈజీగా చేయగలుగుతారు, కొంచెం హార్డ్ గా ఉంటే కొందరు చేయగలుగుతారు. నేనైతే మరీ హార్డ్ గా ఉంటే చేయలేను, అలా అని సాఫ్ట్ గా ఉంటే కూడా చేయలేను. మీడియం గా పిండి అనేది ఉంటేనే నాకు సకినం అనేది పర్ఫెక్ట్ గా చేయొస్తుంది. ఇప్పుడు మనం పిండి ముద్ద నుంచి కొంచెం ముద్ద అనేది ప్రిపేర్ చేసుకొని గౌరమ్మ ప్రిపేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా మా తెలంగాణలో మేము సంక్రాంతికి అప్పాలు స్టార్ట్ చేస్తున్నామంటే గౌరమ్మ ప్రిపేర్ చేసుకున్నాకే అప్పాలు అనేది మొదలు పెడతాము. ఇలా గౌరమ్మ పెట్టి పసుపు కుంకుమ పెట్టాలి. అలాగే సకినాలు అయితే ఎవరెవరు పోయడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా బొట్టు పెట్టుకుంటారు. ఇక్కడ నేను ఒక్కదాన్నే పోస్తున్నాను కాబట్టి నేను కూడా బొట్టు పెట్టుకున్నాను. ఇది కంపల్సరీగా మేము తెలంగాణలో ఫాలో అవుతాము. మీలో ఎంతమందికి ఈ ఆచారం తెలుసో కామెంట్ చేసేయండి. ఫస్ట్ గౌరమ్మ చుట్టూ మనం ప్రిపేర్ చేయాలి. కొంచెం పిండి అనేది తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకుంటే లావుగా వస్తుంది, సకినం అంత పర్ఫెక్ట్ గా రాదు. కొద్దిగా పిండి తీసుకోవడం వల్ల మన ఫింగర్స్ అనేవి మనం ఎంతలా తిప్పితే సకినప్ప అనేది అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎప్పుడైనా సకినాలు పోసేటప్పుడు మధ్యలో సందులు అస్సలు రానివ్వకూడదు. మంచిగా ఇట్లా పర్ఫెక్ట్ గా ఎక్కడ కూడా సందులు రాకుండా వస్తే మనకు కాల్చినప్పుడు మధ్యలో బొంగు అంటారు కదా, అలా ఉంటుంది. క్రిస్పీగా వస్తాయి సకినాలు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం సకినాలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి రౌండ్ గా. మరీ పెద్దగా చేసుకోకూడదు, అలా అని మరీ చిన్నగా చేసుకోకూడదు. ఇలా మీడియం గా చేసుకుంటే మనం తిన్న రెండైనా తృప్తిగా తినేయొచ్చు. మరీ చిన్నగా చేసుకుంటే అవి తిన్న ఫీలింగ్ ఉండదు. చూసారు కదా, ఇలా సకినాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. జస్ట్ ఒక 2-3 సార్లు మనం చేస్తే ఈజీగా ఎన్ని సకినాలైనా పోయొచ్చు.
మనం ఇక్కడ గౌరమ్మ పెట్టుకున్నాం కదా, ఈ గౌరమ్మ ఏం చేయాలంటే మన అప్పాలన్నీ అయ్యాక మనం డైలీ తింటూ ఉంటాం కదా, ఆ రైస్ లో వేసేసుకోవడమే. చూసారు కదా, సకినాలు పోసాక మంచిగా ఆరనివ్వాలి. అలా అని ఫ్యాన్ వేయకూడదు, ఫ్యాన్ వేస్తే విరిగిపోతాయి. ఇలా ఫ్లాట్ గా ఉన్న ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇంకో ప్లేట్ పైన పెట్టుకోవాలి. మన కడాయిలో ఆయిల్ వేసుకుంటాం కదా, దాన్ని బట్టి ఎన్ని సకినాలు పడతాయో అన్ని సకినాలు అనేవి తీసుకోవాలి. విరగకుండా నెమ్మదిగా తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ పైన పెట్టి ఇలా తీసుకోవాలి. చాలా సింపుల్, చాలా ఈజీగా ఎవరైనా చేసేస్తారు. చూసారు కదా, నేను ఇక్కడ తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి 4 పడతాయి కాబట్టి 4 తీసుకున్నాను. ఇలా బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక నెమ్మదిగా సకినాలు అనేవి అందులోకి వేయాలి. ఒకేసారి వేయకూడదు, మన పైన పడిపోతూ ఉంటాయి. నెమ్మదిగా తిప్పుకుంటూ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి. సకినాల్లో మనం నువ్వులు వేస్తాం కదా, వాటిని కంపల్సరిగా గాలించుకోవాలి. అది మాత్రం ఇంపార్టెంట్. లేదంటే ఇలా ఆయిల్లో వేసినప్పుడు దీపావళికి బాంబులు ఎలా పేలుతూ ఉంటాయో సకినాలు కూడా అలానే పేలుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే కంపల్సరిగా జాగ్రత్తగా నువ్వులు అనేవి చూసి యాడ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ రెండు వైపులు మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సకినాలు కాలాయా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, మనం సకినం పైన ఇలా కొట్టి చూస్తే టక్ టక్ అని సౌండ్ వస్తుంది. అలా వస్తే సకినం అనేది పర్ఫెక్ట్ గా కాలినట్టు. మరీ రెడ్ గా కాల్చుకోకూడదు, అలా అని మరీ వైట్ గా కాల్చుకోకూడదు. మీడియం కలర్ వస్తే పర్ఫెక్ట్ గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఎన్ని డేస్ అయినా మంచిగా మనం తినేయొచ్చు. 3 months వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, సకినాలు అనేవి రెడీ అయ్యాయి. ఇలా రెడీ చేసుకున్నాక ఒక జల్లి గిన్నెలో వేసుకోవాలి. మరి మీకు నచ్చాయా? నచ్చితే కంపల్సరిగా ఈ సంక్రాంతికి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.